ఎటువంటి ప్రాసెస్ని ఫాలో అయ్యారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి రఫీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సైదా గారు, వీళ్ళు ముగ్గురు, ఇద్దరు ఆల్రెడీ వచ్చారు, హనుమంత్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్లోకి వెళ్లే ముందు ఎవరైతే అరెస్ట్ అయ్యారు అని పోలీసులు చెప్తున్నారో వారి బంధువులు ఏమంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, ఒకసారి విని మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. సతీష్ అన్న కుర్రాడు ఆయన కొట్టాడో కొట్టలేదు అదంతా ఎంక్వైరీలో మీరు తీయాలి కదండి. వాడు తీసి కొట్టాడు అంటున్నారు, కొట్టినట్టు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలు లేకుండా మా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లాలి? వీళ్ళందరూ ఇక్కడ పిల్లలేనండి. పొద్దున్న లేస్తే ఇక్కడ ఆడుకునే పిల్లలే, అందరు ఇక్కడ పిల్లలే, మా వాళ్ళ పిల్లలే, ఈ సందులో పిల్లలే. పొద్దున్న లేస్తే అందరు కలిసి తిరిగి పనులకు వెళ్లే వాళ్ళమే. కానీ అలాంటి చేసే పనులు అయితే లేరండి మా పిల్లలు. ఇన్ని సంవత్సరాలు ఇంక జరగండి, ఇప్పుడు ఎందుకు చంపుతారు? అంత వయసు అవ్వాలి, మైనెడి తీరని పిల్లలు. అది మా పిల్లలు మాకు కావాలి. రాకపోతే మాత్రం మొత్తాన్ని ఆఫ్ చేస్తాం. ఎక్కించుకొని మీ అబ్బాయిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారంటే నువ్వు ఇంకో కుర్రోడు నాన్న ముగ్గురు వెళ్ళాను స్టేషన్ దగ్గరికి. ఏడండి కుర్రోళ్ళని తెచ్చారంటే ఏం లేదు, కొద్దిగా జగన్ మీద దెబ్బ తగిలింది కదా, ఏదో కొద్దిగా ఎంక్వైరీకి తెచ్చాము, ఎమ్మటే గంటలో పంపిస్తానన్నారు. అసలు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు, దేనికి సంబంధించిన వాళ్ళండి వాళ్ళు? అసలు ఆ రాజకీయం తెలిసి వాళ్ళకి ఏంది? 10 రూపాయలు ఇస్తే కొనుక్కుంటే పిల్లలు కనీసం 17 సంవత్సరాలు లేవు వాళ్ళకి, 15 సంవత్సరాల వాళ్ళు ఎలా కొడతారండి? మటుకు వాళ్ళు చేసిన పని కాదు ఇది. మా మీద పడిపోయారు, ఒడ్రోళ్ళ మీద. ఒడ్రోళ్ళు అంటారు, పడేటోళ్ళు కారు. ఏదో పొద్దులు కష్టపడి సాయంత్రానికి తల్లిదండ్రులు ఒక్కడ తాగుతారు, ఈ పిల్లగాళ్ళు ఏదో తింటారు బయటకు వెళ్తారు, ఈ సెంటర్లో తిరుగుతారు కానీ ఈ నుంచి బయటకు వెళ్ళరాళ్ళు. అంత 100 ఏళ్ళు జనం ఉండగా ఈ జగన్ కొట్టే అంత అవకాశం ఏడొస్తుందండి మనకి? ఆయన చూపించలే మాకు, ఆయన కొడతామా? అక్కడ జరిగిందే ఇప్పుడు మా కొట్టినరు చేసిండ్రు, రాళ్ళు తీసుకొని వేసిర్రని మా వడ్డోళ్ళంటే తయారుగున్నారండి. వడ్డీ కూడా అంటే వడ్డోళ్ళంటే తయారుగున్నారు, ఎవరు మాట్లాడరానని వడ్డోళ్ళ పిల్లల్ని పట్టుకెళ్తారు. పెద్దోళ్ళు రింకర్ మీరు తీసుకోండి, ఎవరైనా బట్టుక ఎత్తే. కరెంటు లేకుండా ముఖ్యమంత్రి వస్తారండి ఇక్కడికి? కరెంటు లేకుండా ఏ ముఖ్యమంత్రి వస్తారు? రమ్మనండి. 2 సార్లు 3 సార్లు తీసేసాడు కరెంటు, ఇళ్ళలో లేదు, బయట లేదు. కనీసం మఖవన్న కానీ రావద్దని, మఖ వస్తుంది చూద్దానికా నిన్ను వచ్చింది. అందరు జనాలందరూ పోగేసుకొని కరెంటు లేదు. మేమందరం ఇక్కడే ఉన్నాం, ఆర్చికాడే ఉన్నాం అందరం. తీసుకెళ్లిన పిల్లలు కూడా మాతో పాటు ఉన్నారు. రైట్, అది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే పోలీసులు తీసుకెళ్లారో వాళ్ళ తాలూకా బంధువులు కానీ పేరెంట్స్ కానీ చెప్తున్నది ఏంటంటే వాళ్ళంతా మైనర్లు, ఈవెన్ వాళ్ళకి ఓటర్ కార్డు కూడా పుట్టలేదు. అటువంటి వ్యక్తి ఏదో కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు, ఏదో ఎవరో స్థానిక అధికార పార్టీని ఏదో వచ్చి ఇంత ఇస్తాం మీరు వచ్చేయండి మీటింగ్కి రమ్మంటే వెళ్ళని తప్పించి మాకు వేయాల్సిన అవసరం లేదని చెప్తూనే ఒక కీలక పాయింట్ రైట్ చేయడం జరిగింది. కరెంటు పోయిన సమయంలో ఎలా మేము సరే పోలీసులు ఒక అలిగేషన్ చేసినప్పుడు కూడా కరెంటు పోయిన సమయంలో సదరు వ్యక్తిని సీఎం కావచ్చు, లేదంటే వేరే వ్యక్తిని కానీ కరెంటు పోయిన సమయంలో ఎలా కొట్టగలం, ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలం అనే ఒక పాయింట్ అవుట్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. రఫీ గారు, ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో వీళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో, ఎవరైతే అరెస్ట్ అయిన కుర్రోళ్ళ యొక్క బంధువులు కానీ పేరెంట్స్ కానీ, వీళ్ళ మాటలు మీరు ఏ విధంగా చూస్తారు? టోటల్ ఎపిసోడ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంది? రఫీ గారు నమస్కారం సార్, మీకు అలాగే సైదా గారికి, ఇంకా డిబేట్లో పాల్గొనబోయే వాళ్ళకి, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభరాత్రి. సార్, ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఇది ఒక కోడిగత్తి 2 అండి. ఇది తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేసిన స్క్రిప్ట్. ఎలా అంటే ఎవరు రాళ్ళు ఇసరలేదు, ఆ రాయి తగలటం, అది మళ్ళీ ఇంకోళ్ళకి పక్కకి వెళ్ళి తగలటం అదేం లేదు. ఎప్పుడైతే ఆ పూలదండ పెద్దది తీసుకొచ్చారో దాంట్లో ఉండేటువంటి బొంగులు ఉంటాయి, ఆ బొంగులు తలకి తగిలి గాయం అవటంతోనే రాయిపెట్టి చంద్రబాబే రాయిపెట్టి కొట్టించాడు అని చెప్పి ఒక స్టోరీ అల్లొచ్చు అని చెప్పేసి, అది ముందే ఆ దండ వస్తుంది, దాన్ని పెడతారు, తీస్తారు, వెంటనే గాయం అవుద్ది. ఈయనకు కూడా, ఆయనతో పాటు ఈయనకు కూడా, అభ్యర్థికి కూడా
గాయం అవుతుంది, ఇద్దరు ఎన్కాష్ చేసుకోవాలి కదా. చేసినటువంటి ఒక డ్రామా ఇది. డ్రామా అని చాలా అర్థం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైంది. అది కరెంటు తీసేయటం, కరెంటు తీసినప్పుడు ఇంతమంది ఏదో నేను విజయవాడ సిపి చెప్తున్న విషయాలు చదివాను. 1500 మంది పోలీసులు ఉన్నారంట చుట్టూ. మరి ముఖ్యమంత్రి సభలో కరెంటు తీసేస్తే ఫ్లడ్ లైట్లు పెట్టాలి కదా, ఫ్లడ్ లైట్లు ఎందుకు పెట్టలేదు? ఇదంతా కూడా ఏదో రకంగా ఎన్నికల్లో ఇక కొట్టుకుపోతున్నాడు, వరదలో కొట్టుకుపోతున్నాడికి ఏ పూచి పుల దొరికినా దాన్ని పట్టుకొని బతకాలని చెప్పేసి ఎలా అనుకుంటాడో, ఓటమికి అంచుల్లో ఉన్నాడు. ఇక ఎటువంటి పరిస్థితి, ఎన్నికల 13వ తారీఖు మే రావటమే ఆలస్యం. జనం అతన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ సర్వే చూసినా అతనికి వ్యతిరేకంగా వస్తుంది. అతను చేయించుకున్న సర్వేల్లో కూడా అతనికి వ్యతిరేకంగా వస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేమేం అడిగామంటే, ఏదైతే ఈ డ్రామా ఉందో ఇవాళ పోలీసులు అతను చెప్పినట్టే వింటున్నారు. ఎన్నికల కూడా అమల్లో ఉన్నా సరే ఏ పోలీస్ ఆఫీసరు నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు. కానీ రఫీ గారు కానీ ఎవరైనా సరే కావాలని పట్లర్ కంటి దగ్గర కొట్టుకునే పరిస్థితి అయితే ఉండదు కదా. ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు. ఎవరు కంటి దగ్గర పొడిచారు? పైన నుదుటి మీద ఆయన బ్యాండేజ్ చూడండి, నుదుటి మీద, కంటి మీద ఎక్కడ పొడిచారు? కంటికి కొంచెం పైన, కనుబొమ్మ కొంచెం పైన పట్టి కనిపిస్తుంది. అది డ్రామా చేసేటప్పుడు తనకి ఎటువంటి నష్టం రాకుండా ఒక ఇంటూ లాగా వి లాగా ఒక ఇది రావాలా, అది కట్టుకోవాలా. మళ్ళీ 15 మంది డాక్టర్లు ఏదో గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తారు చూసారా, ఆ రకంగా దానికి 15 మంది డాక్టర్లు, మళ్ళీ వాళ్ళందరితో ఈయన ఫోటో దిగడం, గుండె మార్పిడి చికిత్స విజయవంతం అయినట్టు రఫీ గారు మీరు చెప్పేదాని ప్రకారం ఒక్క మాట మేము ఎన్నికల అధికారిని ఏమడిగామంటే, సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఇవ్వండి. మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తే అసలు ఏం జరిగింది, సంఘటన జరిగిన 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే ప్లే కార్డులు పట్టుకొని వివిధ కేంద్రాల్లో జగన్ మీద చంద్రబాబు నాయుడు దాడి చేశాడని 4 రోజుల క్రితం అవుతూ శ్రీధర్ రెడ్డి అనేవాడు ట్వీట్ చేశాడు. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనం జరగబోతా ఉంది. వీటన్నిటికీ ఏంటి, ఇదంతా సిరీస్, ఒక స్క్రీన్ ప్లే ప్రకారంగా జరిగింది. ఇది తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేటువంటి అధికారులు, అక్కడ ఉండే రాజకీయ నాయకులు జగన్తో కలిసి విజయవాడ లాంటి సెంటర్లో చేస్తే అది స్ప్రెడ్ అవుతుందని చెప్పి చేసినటువంటి ఒక పెద్ద డ్రామా ఇది. ఈ డ్రామాని ఛేదించాలంటే రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛేదిస్తాం, లేదా ఇంత లోపల ఛేదించాలంటే సిబిఐకి హ్యాండర్ చేయాలి. అంతేగాని ఇప్పుడు విజయవాడ కమిషనరు ఇంకొకళ్ళు ఎవరు దీన్ని చేయరు. ఎందుకంటే వాళ్ళందరూ అందులో భాగం కాబట్టి అమాయకులైనటువంటి 4-5 తీసుకెళ్ళటం, వాళ్ళు పొద్దున్న నుంచి కొడుతున్నారు వాళ్ళని పట్టుకొని. మీరు ఒప్పుకోండి. పోలీసులు ఎలా చేస్తారో తెలుసు కదా. ఆయిషా మీరా కేసులో సత్యంబాబు అనేవాడిని తీసుకెళ్ళి కొట్టి జైల్లో పెడితే చివరికి హైకోర్టు అతనికి సంబంధం లేదని తీర్పు వచ్చిన తర్వాత అతని జీవితమే నాశనం అయిపోయింది. పోలీసులు ఏం చేస్తారంటే తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంతమంది ఉన్నప్పుడు కూడా రాయి పడింది. ఏ రాయి పడింది? పడిన రాయి ఎక్కడికి వెళ్ళింది? అంత పెద్ద బస్సులో రాయి పడితే కింద పడుద్ది కదా, ఆ రాయి లేదు. ఇదంతా కూడా గీసుకొని అంతా పూలదండ చాటును గీసుకొని చేసినటువంటి పెద్ద డ్రామా ఇది. కులానికి చెందినటువంటి బీసీని హెరాస్ చేస్తా ఉన్నారు. బీసీలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారు. ఈ డ్రామాలో నువ్వు ఎవరిని బలిపస్తులు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా బీసీలందరూ కూడా సంఘటితమై రేపు ఎన్నికల్లో దీనికి జవాబు చెప్తారు. అంటే రఫీ గారు, కరెంటు పోయిన సమయంలో రాయి తగలకుండానే జస్ట్ వాళ్ళు అప్పటికప్పుడు ఏదో ఘాట్లు పెట్టుకుని ఇదంతా చేశారనేది మీరు అంటూ ఉన్నారు, అంతేనా? మీ ఆలోచన, మీరు ఆలోచన? ఆ పూలదండ, పెద్ద పూలదండ రాకముందు ఏమి లేదు. పూలదండ ఇలాగ వచ్చి ఇలా వెళ్ళడంతోనే ఘాటు. రైట్. మరి ఆ రాయి ఎప్పుడు వచ్చింది ఏంటి? కరెంటు పోతే ఏం చేస్తారండి ఎవరైనా? ఫ్లడ్ లైట్లు ఉండవా? విజయవాడలో పోలీసులకి ఫ్లడ్ లైట్ దొరకదా? ఒక ముఖ్యమంత్రి
భద్రతలో 1500 మంది పోలీసులు పెట్టినప్పుడు ఫ్లడ్ లైట్లు పెడతావు, ఈ కరెంటు తీగలు తగులుతాయి కాబట్టి కరెంటు తీసేస్తున్నాం మనం. తీసేసినప్పుడు ముఖ్యమంత్రికి వెళ్తురు ఉండాలా అని చెప్పేసి ఫ్లడ్ లైట్ దొరకలేదండి వీళ్ళకి. రైట్. ఇదంతా ఫ్లడ్ లైట్లు ఉంటే మొత్తం ఈ డ్రామా అంతా రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఆ చీకట్లో చేయాలా, చీకట్లో చేసి మొత్తం వ్యవహారం నడపాలని చేశారు. ఇది మాత్రం ప్రజలు ఎవరు నమ్మలేదు. గతంలో కోడికత్తి చేయించుకొని ఏ డ్రామా చేశాడో ఇది